యవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై యవ్వనియందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం దెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వాని ఆత్మభౌ ఈశ్వరుడే శరణంబు వేడెదన్. అందరికీ నమస్కారం. ప్లాస్మాటిక్ వేద సిరీస్కి స్వాగతం. ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయేది ఒక మనిషికి, ఒక సమాజంలో జీవించే ఒక వ్యక్తికి, ఒక జన్మెత్తే వ్యక్తికి ఏది ముఖ్యం? దేవుడా, దేవుడు లేడా, ఆత్మజ్ఞానమా, అద్వైతమా, బతికించే మార్గమా, సైన్సా, చదువులా? అసలు ఏది ఒక మనిషి అతి ప్రాముఖ్యంగా నేర్చుకోవాలి? ఏది లేకపోతే ఒక మనిషి జీవితం దుర్భరమవుతుంది? ఏ శాస్త్రం అనేది ఈ ప్రపంచంలో అన్నిటికంటే ముఖ్యమైన శాస్త్రము? ఇక్కడ నేను గొప్ప శాస్త్రం అంటలేదు, ముఖ్యమైన శాస్త్రము అదే కర్మజ్ఞానము. దీని గురించి ఈ వీడియోలో నేర్చుకోండి. ఇది మిస్ అయ్యారంటే మీరు చాలా మిస్ అవుతారు. ఈ జన్మలో కాదు, కొన్ని వందల జన్మల వరకు. థ్యాంక్ యూ సో మచ్. ఆత్మ నమస్తే. ప్లాస్మాటిక్ వేద కార్యక్రమానికి స్వాగతం. కర్మజ్ఞానము, ఈ వివరాలు మనం తెలుసుకుందాం. దీని గురించి పూర్తిగా కొన్ని రహస్యాలు మీకు నేను బోధిస్తాను. దీన్ని దయచేసి పూర్తిగా చూడండి వీడియోని. ఎందుకంటే ఇదే అన్ని జ్ఞానాలకు ఈ భూమి మీద మూలం. మీరు ఆత్మజ్ఞానం తెలిసినా తెలియకపోయినా బతకొచ్చు. మీరు ఏదో మతంలో ఉన్నా, ఏ మతం లేకుండా ఆదిమవాసుల్లో ఉన్నా బతకొచ్చు. మీరు చదువుకున్నా బతకొచ్చు, చదువుకోకపోయినా బతకొచ్చు, డబ్బున్నా బతకొచ్చు, డబ్బు లేకపోయినా బతకొచ్చు. ఈ ప్రపంచంలో ఏది ఉన్నా ఏది లేకపోయినా బతకొచ్చు. కానీ కర్మజ్ఞానం అనేది తెలుసుకోలేకపోతే ఈ జన్మే కాదు, కొన్ని వందల జన్మలు మీరు మీ జీవితాన్ని దుర్భరంగా గడపాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది దేవుడు అనుకుంటారు, కానీ దేవుడికి తర్వాతి స్థాయిలో ఉండే కర్మజ్ఞానమే ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది. ప్రపంచాన్ని, మన దేశాన్ని పరిపాలించేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని అనుకుంటాం, కానీ ఇక్కడ చట్టం పరిపాలిస్తుంది.
అట్లా ఈ విశ్వాన్ని పరిపాలించే దాంట్లో ముఖ్యంగా ఈ భూమిని కర్మ భూమి అంటారు. ఈ భూమి మీద అంతా కర్మ రకంగానే జరుగుతుంది, కర్మ చట్ట ప్రకారమే జరుగుతుంది. ఒక మనిషి ఒక మతంలో ఉండి ఇది నా మతం, నా దేవుడు, నా దేవుడే నిజమైన దేవుడు అంటుంటారు. ఇక్కడ ఒకటి గ్రహించండి, ఒక మతం సపోజ్ ఉదాహరణకి క్రిస్టియన్ మతం ఉంటే ఇదే నిజానికి నిజమైన మతం అనుకుంటే, ఆ దేవుడు ఒక్కడే నిజమైన దేవుడు అనుకుంటే మిగతా మతాల వాళ్ళు ఎవరికి డబ్బులు ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ ఆ దేవుడిని పూజించలేదు, క్రిస్టియన్ దేవుడిని పూజించలేదు. ఏ సౌఖ్యము ఉండకూడదు, పెళ్ళిళ్ళు అవ్వకూడదు, పెటాకులు అవ్వకూడదు, అసలు ఏమి జరగదు, ఉద్యోగాలు రాకూడదు, ప్రమోషన్లు రాకూడదు. సో అలా కాదు, హిందూ మతం దేవుడే నిజమైన దేవుడు అనుకుంటే మిగతా మతాలకి రాకూడదు. ఇక్కడ బిల్ గేట్స్ ఎప్పుడూ హిందూ దేవుడిని పూజించలేదు. అలాగే ఇస్లాం మతం నిజమైన దేవుడు అనుకుంటే, ఓన్లీ అతనొక్కడే దేవుడు అనుకుంటే మిగతా మతాలకి ఏ దీవెనలు ఏ బ్లెస్సింగ్స్ రాకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మసీదుకి వెళ్ళరు మిగతా వాళ్ళు. కాబట్టి ఇక్కడ దేవుడి వల్ల మనకి ఏదో మేలు జరుగుతుంది అనేది తప్పు. మేలు ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది? దేవుడి వల్ల జరిగే కార్యాలు వేరు, అది చాలా హై లెవెల్ స్పిరిచువాలిటీ, దాని గురించి వేరే టాపిక్లో చెప్పుకుందాం. కానీ ఈ భూమి మీద మీకు సమస్తము వచ్చేది ఓన్లీ కర్మ వల్లనే. వివరాల్లోకి వెళ్దాం. జనరల్గా నేను ఒకరోజు ట్రైన్లో వైజాగ్ నుంచి సికింద్రాబాద్ వస్తూ ఉండగా గోదావరి ఎక్స్ప్రెస్, నా పక్క బెర్త్ ఒక ఆయన ఏసీ 2లో ఒక బెర్త్ ఆయన్ని నేను చూశాను. జనరల్గా నేను ఒక ఇంజనీర్గా ఉన్నప్పుడు ఎప్పుడూ అనుకోలేదు ఈ ఆధ్యాత్మిక శాస్త్రాలు, ఆధ్యాత్మిక జ్ఞానం, రహస్యాల గురించి నేను తెలుసుకుంటానని. కానీ భగవంతుడి దయ వల్ల, గురువుల కృప వల్ల ఆధ్యాత్మికంగా చాలా టెక్నికల్ ఇష్యూస్ని, సీక్రెట్స్ని నాకు గురువులు బోధపరిచారు. దాంట్లో ఒక టెక్నిక్ దివ్య దృష్టి, క్లైర్వాయన్స్ అంటారు. ఈ క్లైర్వాయన్స్ గురించి ప్రపంచంలో ఎక్కడా మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. ప్రాణిక్ హీలింగ్, అర్హాటిక్ యోగా అండ్ సమ్ ఆర్గనైజేషన్స్లో ఈ క్లైర్వాయన్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దట్టు అది కొంత ఇన్ఫర్మేషనే. సహజంగా నేను ఎవరిని క్లైర్వాయన్స్లో చూడను, ఎవరైనా ప్రశ్నలు భవిష్యత్తులో అడిగినప్పుడు తప్ప. నిజానికి ఒక వ్యక్తిని యథాలాపంగా క్లైర్వాయన్స్లో చూస్తే తోటి వ్యక్తిని, అతను 6 అడుగులు ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, 50 ఏళ్ల వయసు ఉంది, కాకపోతే కొంచెం చలాకీ పురుషుడు కాదు, మామూలు మనిషి, మామూలు పెద్ద తరహాగా మనిషి. అతన్ని చూస్తే అతని సంచితంలో, సంచితం అంటే మీకు ముందు చెప్తాను, అతని కర్మ తాలూకు బ్యాలెన్స్లో పుణ్యం లేదు. అంటే ఒక రాబోయే జన్మల్లో అతనికి పుణ్యము లేదు. అలాగే ఈ జన్మలో ఏమైనా పుణ్యం చేశాడేమో చూస్తే పుణ్యం లేదు. జనరల్గా నేను క్లాసులలో కర్మ సిద్ధాంతం చాలా బాగా చెప్తాను, నాకు పేరు. కానీ నాకే తెలియని అప్పుడు ఒక ఐడియా ఒకటి వచ్చింది. ఏంటంటే ఇతనికి పుణ్యం గత జన్మల తాలూకు లేదు, ఈ జన్మలో లేదు, అంటే రాబోయే జన్మల్లో ఇతను పరిస్థితి ఏమిటి? ఇప్పుడు ఏసీ 2లో తిరిగిన వ్యక్తి రాబోయే జన్మలు ఊహించుకుంటే నిజానికి అతనికి భవిష్యత్తు, జన్మల తాలూకు భవిష్యత్తు చాలా భయంకరంగా ఉండబోతుంది. ఇది నన్ను ఆలోచన రేకెత్తిచ్చింది. నాకు ఏదో జ్ఞానోపదేశం అయినట్టు అనిపించింది. దాని యొక్క పరిణామ ఫలితమే ఈ క్లాసు. సో దయచేసి
పూర్తిగా ఈ వీడియోని చూడండి. ఎందుకంటే ఇది మిస్ అయ్యారంటే మీరు జీవితంలో చాలా చాలా మిస్ అవుతారు. చాలా చాలా కాదు, ఎవ్రీథింగ్ మీరు మిస్ అవుతారు. రైట్. అట్లాగే ఒకానొక సందర్భంలో రాజమండ్రి కోటగుమ్మం వీధిలో ఒక స్త్రీ కనపడింది. ఆ స్త్రీ గత జన్మలో చాలా రిచ్ పీపుల్ అమ్మాయి, చాలా రిచ్ అంటే చాలా రిచ్. కానీ ఇప్పుడు ఆ స్త్రీ, నేను చూసిన స్త్రీ బెగ్గర్. ఏంటండి బెగ్గర్ అంటే? ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను చూసారా, ఒక AC2లో ప్రయాణికుడు రాబోయే జన్మల్లో ఏ రేంజ్కి ఎత్తుతాడు, చాలా క్లిష్టమైన ధనం లేని పరిస్థితుల్లోకి వస్తాడు. అలా ఎందుకు వస్తాడు, ఎందుకు జరుగుతుంది అనేది ఈ ఈ ఈ క్లాస్లో మనం నేర్చుకుందాం. రైట్. కర్మ సిద్ధాంతము. ఇండియాలో నేను ఒకటి గమనించాను, అది విదేశాల్లో జరుగుతుందో లేదో తెలియదు కానీ ఇండియాలో చదువులు ఎలా ఉంటున్నాయంటే, మనకి జీవితంలో ఉపయోగపడని సబ్జెక్టులన్నీ ఇండియాలో చదువుల్లో నేర్పుతారు. వేస్ట్ ఆఫ్ టైం ఆర్ స్పెండింగ్ ఆఫ్ టైం అనమాట. అంటే వేస్ట్ అన్నా కావాలి, లేదా 15 ఏళ్ళు ఒక మనిషి ఒక వ్యక్తిత్వ వికాసం వికసించడానికి 15 ఏళ్ళు 10th క్లాసు, ఇంటర్మీడియట్, ఆ తర్వాత డిగ్రీ కోర్సులు. సో ఒక డిగ్రీ కోర్సుల దాకా మనం గతంలో చదువుకున్న చదువులు దేనికి ఉపయోగపడవు. సరే, ఇది ఒకటి పక్కన పెట్టేస్తే, రెండో పాయింట్ ఏంటంటే జీవితంలో ఉపయోగపడాల్సిన సబ్జెక్ట్స్ని సప్లిమెంటరీగా కూడా మనకి పాఠ్యాంశాలుగా పెట్టట్లేదు. మొదటిది ఇంటర్మీడియట్ స్థాయి దాటిన కాంచైనా మనీ మేనేజ్మెంట్, అలాగే వివాహ జీవితం, అట్లాగే ఒక డ్రైవింగ్, ట్రాఫిక్ రూల్స్, ఒక మంచి వాహనదారుడిగా రోడ్డు మీద ఎలా ప్రవర్తించాలి, అలాగే ఒక చట్టం గురించి వివరాలు, చట్టం పరిధి ఎలా ఉంటుంది, తప్పు చేస్తే ఏం జరుగుతుంది, ఎలాంటి ప్రాబ్లం చేసినా ఏం చేసినా చట్టం అతన్ని ఎట్లా శిక్షిస్తుంది, అట్లాగే ఒక చట్టం ఒక వ్యక్తిని ఎట్లా కాపాడుతుంది, అతనికి ఉన్న హక్కులు ఏంటి, ఇలా ఒక స్విమ్మింగ్, మనిషిని విపరీత పరిస్థితుల్లో బతికించే స్విమ్మింగ్. చూసారా, చాలామంది విద్యార్థులు, ఎంతోమంది విద్యార్థులు ఎక్స్కర్షన్కి వెళ్ళని, విహారయాత్రలకు వెళ్ళి, ఫ్యామిలీ టూర్లకు వెళ్ళి స్విమ్మింగ్ రాకుండా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాగే చాలామంది విద్యార్థులు ఇంట్లో వెహికల్స్ ఉంటే తీసుకుని తల్లిదండ్రులకు చెప్పకుండా దొంగచాటుగా బయటకు వచ్చి, లేదా తల్లిదండ్రుల పర్మిషన్ తోటి చిన్నప్పుడే కార్లు కొనుక్కుని, బళ్ళు కొనుక్కుని రోడ్ల మీదకి వచ్చి ప్రమాదాలు జరిగి చనిపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాగే మన దాన్ని ఏమంటారు, జీవితంలో డబ్బు విలువ తెలియక ఒక వయసుకు వచ్చి, ఆ వయసుకు వచ్చిన తర్వాత డబ్బు వచ్చి, ఆ డబ్బుని తక్కువ కాలంలోనే స్నేహాలతోటి, వ్యాపారాలతోటి, విలాసాలతోటి మోసపోయి, అప్పులైపోయి, ఏం చేయాలో తెలియక సూసైడ్ చేసుకునేవాడు ఉన్నారు. ఇలా ఒక జీవితంలో ఒక మనిషి అట్లాగే ఒక హెల్పింగ్ నేచర్ లేకుండా, ఏదో నాకు IT ఉద్యోగం వచ్చింది, నాకు కలెక్టర్ ఉద్యోగం వచ్చింది, నాకు గొప్ప ఉద్యోగం వచ్చింది, నేను ఒక మంచి పొజిషన్లో ఉన్నాను, నాకు మంచి కట్నం ఇచ్చే భార్య వచ్చింది, ఇప్పుడు మా పిల్లలు మంచి స్కూల్లో చదువుతున్నారు, తల్లిదండ్రులు ఎక్కడుంటే ఏంటి, తోటి వాళ్ళు నాకు ఏమైపోతే నాకేంటి అని ఒక బాధ్యత గల సమాజ పౌరుడుగా, లేదు నేను ఏదో ఒక విజయం సాధించాలి, ఎంతో ఎత్తుకు వెళ్ళాలి, నలుగురికి ఉపయోగపడాలి, నలుగురికి పని కల్పించాలి అనే ఒక వ్యాపారవేత్త ధోరణి కానీ, లేదు నేను దేశాన్ని కాపాడాలి, దేశానికి ఉపయోగపడే చేయాలి అనే దేశ బాధ్యతకు సంబంధించిన భావనలు కానీ, లేదు నేను ఒక మంచి స్పోర్ట్స్ పర్సన్ కావాలి, ఒలింపిక్స్లో నా దేశాన్ని పతాకం ఎగరవేయాలి
అనే ఫీలింగ్స్ వచ్చే వాతావరణం కానీ మన చదువుల్లో కానీ ఇంట కానీ వంట కానీ లేదు. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే కర్మజ్ఞానము అనేది ఒక ఎత్తు. ఏది నేర్చుకున్నా నేర్చుకోకపోయినా ఇక్కడ నేను చెప్పేది ఇందాక నుంచి అవి డీటెయిల్గా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నుంచైనా మన చదువుల్లో మారతాయి, ఇలాంటి టాపిక్స్ వస్తాయి అని చెప్తున్నాను. చూడండి, ఇండియాలో ట్రాఫిక్ చెప్తున్నాను, ప్రతి మనిషికి కనీస అవసరం ఒక వాహనం. కానీ డ్రైవింగ్ లైసెన్సులు అంటారు కానీ డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలు గవర్నమెంట్ ఆథరైజ్డ్గా ఎన్ని ఉన్నాయి? మీరు ఎవరో ప్రైవేట్ ఏజెన్సీని పట్టుకుని వాడిని డ్రైవింగ్ నేర్చుకోవడం, కారు వరకు నేర్చుకుంటున్నారు. కానీ మస్తుగా ఒక విద్యార్థి 18వ ఏట అడుగుపెట్టే ఒక విద్యార్థికి డ్రైవింగ్ని కూడా ఒక పాఠ్యాంశంగా ఎందుకు పెట్టరు? ఇలా ఒక పాఠ్యాంశంగా పెడితే ఒక ప్రోడక్ట్ బయలుదేరి తర్వాత నుంచి ఎంత డిసిప్లైన్ ఇండియా బయలుదేరుతుంది. నిజానికి ట్రాఫిక్ డిసిప్లైన్ అనేది ఒక పౌరుడికి వస్తే అన్ని డిసిప్లైన్స్ వచ్చినట్లే. చట్టం గురించి కానివ్వండి, సమాజం గురించి కానివ్వండి, A to Z బాధ్యత వస్తుంది. దేశ రక్షణ గురించి కానివ్వండి, కుటుంబం గురించి కానివ్వండి, ఎవ్రీథింగ్ ఈ ట్రాఫిక్ నుంచి నేర్చుకుంటారు. రైట్, ఇదంతా పక్కన పెడదాం. కర్మ సిద్ధాంతము. ఈ కర్మ సిద్ధాంతం గురించి మనం సవివరంగా తెలుసుకుందాం పార్ట్ 2లో. సో ఈ పార్ట్ 2లో వీడియోని తప్పనిసరిగా చూడండి. ఎందుకంటే ఇవన్నీ ఉన్నా లేకపోయినా ఒక మనిషి కర్మజ్ఞానం లేకపోతే తను ఈ జన్మలోనే కాదు కొన్ని జన్మల వరకు ఇంతకుముందు ఉదాహరణలో చెప్పుకున్నట్టుగా ఏం జరగబోతుంది, అసలు వాట్ ఈజ్ కర్మ అనేది, ఆ కర్మ ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది అనేది ముందు ముందు తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ప్లాస్మాటిక్ వేద కర్మజ్ఞానం పార్ట్ 2కి స్వాగతం. అందరికీ నమస్కారం. ఏ జ్ఞానం తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నట్టు కర్మజ్ఞానం కావాలి. కర్మజ్ఞానం అంటే ఏమిటి? కొంత సైన్స్ ప్రకారంగా మనం మాట్లాడుకుందాం. న్యూటన్స్ 3rd లా అనేది ఒకటి ఉంది. ఈ భూమి మీద టు ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అంటే ప్రతి చర్యకు దాని యొక్క సమాన చర్య, వ్యతిరేక చర్య ఉంటుంది. ఇది న్యూటన్స్ 3rd లా అనేది చెప్తుంది. దీన్ని మనం ఫిజిక్స్గా చెప్పుకుంటున్నాం కానీ ఈ భూమి మీద ప్రతిదీ ఫిజిక్సే. ఏదో కామెడీలో మనం బీకామ్లో ఫిజిక్స్ ఉంటుందని చెప్పాను చూసారా, అలా కాదు. ఈ భూమి మీద ప్రతి చర్యలోనూ ఫిజిక్స్ ఉంటుంది. ఫిలాసఫీలో కూడా ఫిజిక్సే ఉంటుంది. దేవుడు కూడా ఈ ఫిజిక్స్లోనే ఉంటాడు. ఫిజిక్స్ నిజంగా ఇది చాలా గొప్ప శాస్త్రం. కానీ ఈ శాస్త్రాలన్నింటికెల్లా గొప్ప శాస్త్రం, ముఖ్యమైన శాస్త్రం అంటే అవసరమైన శాస్త్రం ఏంటంటే కర్మ శాస్త్రము. కర్మ అంటే ఏమిటి? రైట్, ఇది మనం ఆధ్యాత్మికంగా అనుకుంటాం. ఆధ్యాత్మికం వేరు, భౌతిక జీవితం వేరు అని అనుకుంటాం. కానీ భౌతిక జీవితం ఆధ్యాత్మిక జీవితం ఒకటే. ఎవరైతే ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతారో వారు భౌతిక జీవితంలో ఎదుగుతారు. ఎవరైతే భౌతికంగా ఎదుగుతారో వారికి ఆటోమేటిక్గా ఆధ్యాత్మిక జీవితం మీద ఆశ కలుగుతుంది. ఆధ్యాత్మిక జీవితం భౌతిక జీవితం వేరు వేరు కాదు, రెండు ఒకటి. మనం అనుకుంటాం సైన్స్ వేరు దేవుడు వేరు అనుకుంటాం. కానీ సైన్స్ కూడా దేవుడే. సైన్స్ కూడా కాదు, సైన్స్ దేవుడు, దేవుడు కూడా ఒక సైన్స్లో భాగము, సైన్స్ కూడా దేవుడు సృష్టిలో ఒక భాగము. రెండు ఒకదానిలో ఒకటి సమ్మిళితమై ఉంటాయి.
రైట్. కర్మ అంటే ఏమిటి? కర్మ అంటే ఏమిటి అంటే ఒక ఆచరించిన ప్రక్రియను క్రియను కర్మ అంటారు. అంటే ఒక వ్యక్తి కానీ ఒక జీవి కానీ మనస వాచ కర్మన కానీ అసంకల్పితంగా కానీ ఏదైనా కానీ ఒక క్రియను అమలుపరిచినప్పుడు దానిని కర్మ అంటారు. సో ఒక వ్యక్తి కానీ ఒక జీవి కానీ ఇక్కడ ఒక క్రియని అమలుపరిచినప్పుడు సామూహికంగా కొన్ని కోట్ల మంది కొన్ని క్రియలు అమలుపరుస్తున్నప్పుడు సమాజపరంగా అవి సన్నివేశాలుగా మారుతూ ఉంటాయి, జీవితాలుగా మారుతూ ఉంటాయి. ఇలా కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి సమ్మిళితమై జరుగుతూ ఉన్నప్పుడు అవి జన్మలుగా ఒక మనిషి జీవితంగా ఒక మనిషి భవిష్యత్తుగా రూపొందుతాయి. బేసికల్లీ ఇక్కడ జనరల్గా ఓపెన్గా క్లియర్గా చెప్పుకోవాలనుకుంటే ఒక ప్రక్రియ ఒక మనిషి చేయడం ద్వారా అది కర్మగా రూపొందుతుంది. ఈ కర్మగా రూపొందినప్పుడు ఆ ప్రక్రియ వల్ల జరిగే ఫలితం ఏదైతే ఉంటుందో ఆ ఫలితం మంచిదైతే ఆ వ్యక్తికి మంచి ఆపోజిట్ ఫలితాలు వస్తాయి, సమాన వ్యతిరేక ఫలితాలు, వ్యతిరేక అంటే రివర్స్ ఫలితాలు వస్తాయి. ఆ ఫలితం చెడ్డదైతే ఆ వ్యక్తికి చెడు ఫలితాలు ఎదురవుతాయి. దిస్ ఈజ్ కర్మ. సో ఒక మనిషి ఉద్దేశపూర్వకంగా కానీ దురుద్దేశపూర్వకంగా కానీ సదుద్దేశపూర్వకంగా కానీ అసంకల్పితంగా కానీ ఒక ప్రక్రియ చేసినప్పుడు వచ్చే ఫలితము అతని జీవితాన్ని శాసిస్తుంది. ఆ శాసించడం అనేది తక్షణం కావచ్చు, కొంతకాలం తర్వాత కావచ్చు, లేదు అతని యొక్క భౌతిక దేహము పరిసమాప్తిస్తే మళ్ళీ ఇంకొక భౌతిక దేహం తీసుకున్నప్పుడు ఆ ఫలితం రావచ్చు. ఇక్కడ చాలామంది అనుకుంటారు జన్మలు అని. అంటే ఏంటంటే ఇక్కడ జన్మలు ఉన్నాయా లేవా అనేది వేరే సబ్జెక్ట్లో టెక్నికల్గా నేర్చుకుందాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక సోల్ ఆర్ ఒక జీవి ఒక ప్రాణి తను పరిణామ క్రమంలో ఒక దేహాన్ని ఎంచుకున్నప్పుడు భూమితో పాటు సమానంగా జీవించడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ భూమి దేహం వయసు ఎక్కువతో కంపేర్ చేసుకుంటే లభించిన దేహము వయసు తక్కువ. అంటే సపోజ్ ఒక ప్రాణి ఉందంటే ఆ ప్రాణిని మనం స్పిరిచువల్గా జీవాత్మ అనుకుంటే అది తనకు కావలసిన ఎదుగుదల కోసం ఈ భూమి మీద జన్మించినప్పుడు భూమితో పాటు ప్రయాణించాల్సి వచ్చినప్పుడు ఒక దేహం కావాల్సి వస్తుంది. అది మానవ దేహం అనుకుంటే, కానీ భూమి యొక్క దేహంతో కంపేర్ చేసుకుంటే మానవ దేహం యొక్క ఆయుష్ పరిమాణం తక్కువ. కాబట్టి దేహం వడలిపోయి మరణిస్తుంది. సో అప్పుడు ఆ ప్రాణి యొక్క అనుభవాలు కానీ ఎదుగుదల కానీ ఇంకా కంప్లీట్ అవ్వవు. కాబట్టి తప్పనిసరిగా ఆ ప్రాణి ఇంకొక దేహం తీసుకుంటున్నప్పుడు గత జన్మలో చేసినవి రెగ్యులర్గానే కంటిన్యూ అవుతాయి. కానీ వేరు దేహాలుగా ఉన్నప్పుడు అవి కొత్త కర్మలుగా మనకి కొత్త అనుభవాలుగా కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఒక జన్మలో పని చేస్తే ఇంకో జన్మలో శిక్ష రావడం ఏంటి అనేది కాదు. సపోజ్ ఒక వ్యక్తి ఉద్యోగంలో ఒక చోట పనిచేసేటప్పుడు ఒక అవినీతి చేపడితే అతనికి ఆ అవినీతి విచారణ స్టార్ట్ అయ్యేటప్పటికి అతనికి వేరే చోటకి ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. అంటే ఒక వ్యక్తి హైదరాబాద్లో పనిచేసేటప్పుడు అవినీతికి పాల్పడితే ఆ వ్యక్తికి విచారణ స్టార్ట్ అయ్యేటప్పటికి పూర్తి అయ్యేటప్పటికి 10 ఏళ్ళు పట్టిందనుకుంటే అప్పటికి 2 చోట్ల ట్రాన్స్ఫర్ అయ్యి 3వ ప్రదేశంలో లేదా కొంతమందికి రిటైర్డ్ అయ్యేటప్పటికి లేదా కొంతమందికి రిటైర్డ్ అయిపోయినప్పటికీ ఆ విచారణ పూర్తవ్వచ్చు.
పూర్తయితే ఫలితం అప్పుడు వస్తుంది. అంటే నేను ఇప్పుడు ఉద్యోగంలో కొత్తలో జాయిన్ అయినప్పుడు వేస్తే ఇప్పుడు నేను రిటైర్డ్ అయిపోయి ముందు నాకు శిక్ష వేయడం అనేది తప్పు అనడం తప్పు. అలాగే ఒక వ్యక్తి ఒక దేహాన్ని ఆశ్రయిస్తూ చేసిన కర్మలు ఆ ఫలితం అంటే ఆ థర్డ్ లా రియాక్షన్ అనేది వెంటనే రాకపోవచ్చు, కొంతకాలానికి కావచ్చు, కొన్ని జన్మలకు రావచ్చు, లేదా కొన్ని వందల జన్మలకి రావచ్చు. కానీ అప్పుడెప్పుడో చేసింది ఇప్పుడు వచ్చింది అనడానికి అధికారం లేదు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలనుకుంటే, మీరు ఒక చిన్న పంట కొత్తిమీర, తోటకూర ఇలాంటి పంటలు వేసినప్పుడు మీరు ఒక నెల రోజుల్లోనే కోతకి తీసుకోవచ్చు. కానీ కొబ్బరి చెట్టు, మామిడి చెట్టు లేదా పెద్ద పెద్ద వృక్షాలు వేసినప్పుడు అవి కొన్ని వేళ్ళకి కానీ ఫలితాన్ని ఇవ్వవు. అట్లాగే కొన్ని ప్రక్రియలను బట్టి, కర్మలో ఉండే వెసులుబాటును బట్టి ఒక వ్యక్తి చేసిన ఫలితం ఈ జన్మలో కానీ ఈ దేహంలో ఉన్నప్పుడు కానీ వేరే దేహాల్లో ఉన్నప్పుడు కానీ రావచ్చు. దట్ ఈజ్ కర్మ. రైట్. ఇప్పుడు కర్మ గురించి కొంతవరకు మనం తెలుసుకుందాం. సో ఒక మనిషి ఒక దేహంతో ఉన్నప్పుడు ఏ ఉద్దేశంతోనైనా సరే ఒక ప్రక్రియను ఆచరించినప్పుడు ఆ వచ్చే ఫలితాన్ని కర్మ అంటారు. ఆ కర్మ మంచిది ఇక్కడ కర్మలో కూడా మంచి చెడులు లేవు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన దేశంలో డ్రింక్ హ్యాబిట్ని చాలా తప్పుడు వ్యవహారంగా చూస్తారు. కానీ డ్రింక్ హ్యాబిట్ వల్లనే మన దేశంలో చాలా సబ్సిడీలు వస్తున్నాయి. అంటే మద్యపానం వల్లనే మన దేశంలో ఎంతో రెవెన్యూ కలెక్ట్ అవుతుంది. ఆ రెవెన్యూతో దేశానికి సంబంధించిన సంక్షేమ పథకాలు, సబ్సిడీలు చేస్తున్నారు. అంటే ఇప్పుడు మద్యపానం తప్పన్నట్ట ఒప్పన్నట్ట? ఇట్లాగా ఒక కర్మ అనేది ఒక్కోసారి మంచి కర్మ కూడా చెడు ఫలితాలు ఇస్తుంది, చెడు కర్మ కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. ఒక వ్యక్తిని హతమార్చడం తప్పు, చెడు కర్మ. ఇదే ఒక సైనికుడు ఇంకొక సైనికుడిని హతమార్చడం చెడు కర్మ కాదు. రైట్. సో మంచి చెడులు అనేవి బేరేజు మన నిర్ణయంలో ఉండవు. రైట్. ఇది పక్కకు పెడితే ఒక మనిషి ఏదైనా ఒక ప్రక్రియ వల్ల అతను మంచి చేస్తే అతను మంచి ఫలితాలు వస్తాయి. చెడు చేస్తే చెడు ఫలితాలు వస్తాయి. దిస్ ఈజ్ కర్మ. దీన్నే బైబిల్లో ఏమని చెప్తారంటే, ఒకడు ఏది విత్తునో అదే కోయును. అంటే ఒక వ్యక్తి కొబ్బరికాయ విత్తితే కొబ్బరికాయే కోస్తాడు. కానీ ఇక్కడ కొబ్బరికాయ కొన్ని వందల రెట్లు కొబ్బరికాయలను కోస్తాడు. కానీ ఒకసారే కుయుడు, కొన్ని ఏళ్ల పాటు కోస్తాడు. కర్మ కూడా అంతే. ఒక వ్యక్తి మంచి ఉద్దేశంతోనైనా చెడు ఉద్దేశంతోనైనా కొబ్బరి చెట్టు నాటినా ఆ కొబ్బరి చెట్టు వల్ల ఫలితాలు రావడం తథ్యం. అట్లాగే ఒక వ్యక్తి ఏ రకంగానైనా సరే ఒక ప్రక్రియను ఆచరించి ఒక ఫలితాన్ని ఉత్పత్తి చేసినప్పుడు ఆ ఫలితం తాలూకు రియాక్షన్ న్యూటన్స్ థర్డ్ లా ప్రకారం వచ్చే టు ఎవ్రీ యాక్షన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ తాలూకు లాగే కర్మ ఫలితం కూడా ఆ మనిషికి చాలా రెట్లు చాలా దఫాలుగా వచ్చి తీరుతుంది. మనం గురుత్వాకర్షణ శక్తిని విశ్వ నియమము అనుకుంటాము. అలాగే కొన్ని మెటల్స్ యొక్క శక్తిని లేదా భూమి యొక్క ప్రకృతి యొక్క శక్తులను విశ్వ నియమాలు అనుకుంటాము. అలాగే కర్మ కూడా విశ్వ నియమమే. కొన్ని నియమాలు తెలుస్తూ ఉంటాయి. 500 ఏళ్ళు అంటే మనం భూమి పుట్టి 4.5 బిలియన్ సంవత్సరాలు అయినప్పటికీ మనకి ఇంతకుముందు ఏం జరిగిందో తెలియదు. మన వరకు మాత్రం 500 క్రితం వరకు న్యూటన్స్ థర్డ్ లా కాకుండా ఇంకొక లా ఉంది. అది గ్రావిటేషనల్ ఫోర్స్. ఈ గ్రావిటేషనల్ లా అనేది అతను కనిపెట్టే వరకు అది ఒకటి ఉందని
ఎవరికీ తెలియదు. అలాగే ఇలాంటి తెలియని లాసు ఇంకా చాలా ఉన్నాయి. అందులో ఒక లా కర్మ నియమము. ఈ కర్మ నియమం ప్రకారం ఒక వ్యక్తి ఏం చేసినా దానికి ఫలితం వస్తుంది, అది తిరిగి మళ్ళీ వస్తుంది. చాలా వస్తుంది, పలు దఫాలుగా వస్తుంది. సో రైట్, ఇప్పుడు ఒక మనిషి తన జీవితంలో ఎదుగుదలగా ఎన్నో నేర్చుకుంటుంటాడు. ఎన్నో విశ్వాసాలు, మతాలు, భక్తి, భయము, నమ్మకాలు, చదువు, విజ్ఞానము, జీవితంలో ఎదుగుదల, ఇలా మానసిక ఎదుగుదల ఎన్ని అనుకున్నా ఒక వ్యక్తి జీవితంలో మంచి పనులు చేస్తే అతనికి మళ్ళీ జీవితాల్లో మంచి ఫలితాలు వస్తాయి. ఒక వ్యక్తి జీవితంలో చెడు పనులు చేస్తే అతనికి చెడు పనులు తిరిగి తిరిగి పలు దఫాలుగా చాలా రెట్లుగా వస్తాయి. రైట్, ఇప్పుడు మనం మొదటి వీడియోలోకి వెళ్దాం. ఒక వ్యక్తికి పుణ్యం లేదు అనుకో, పుణ్యం గత జన్మల్లోనూ లేదు, ఈ జన్మలోనూ లేదు అంటే అతనికి రాబోయే దేహాలకు సంబంధించిన కాలాల్లో లేదా జన్మల్లో అతనికి పుణ్యము అంటే ఇక్కడ అర్థం మంచి ఫలితము, సౌఖ్యవంతమైన ఫలితము అతనికి లేదు. సో యాక్చువల్లీ ఇతని పనుల్లో మంచి లేదు, కావున అతనికి మంచి రాదు. రైట్, ఇక్కడ రాజమండ్రి వ్యక్తి జీవితంలో, అమ్మాయి జీవితంలో మనం గత జన్మలో చాలా రిచ్ అని చెప్పాము. కానీ రిచ్ అయినా ఆ జన్మ తాలూకు మంచి ఫలితాలు లేకపోవడం వల్ల ఈ జన్మలో తను బెగ్గరగా పుట్టింది. అంటే ఇప్పుడు ఆ ట్రైన్ ప్రయాణికుడు ఏ రకంగా పుడుతున్నాడు? ఇక్కడ సమస్య ట్రైన్ ప్రయాణికుడిది కాదు. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసింది మన గురించి. మనకి చిన్నప్పటి నుంచి ఏవి నేర్పరు. వివాహ జీవితం గురించి నేర్పరు, వ్యవహార జ్ఞానం నేర్పరు, ఇంట్లో పనులు నేర్పరు, లౌక్యం నేర్పరు, ఇతరులతో ఎలా ప్రవర్తించాలో నేర్పరు, తోటివారు పెద్దవారు వస్తే కాళ్ళకి నమస్కారం చేయడం నేర్పరు. అసలు మన జీవితాల్లో ఒక జంతువులా ఎదుగుతున్నాం తప్ప ఒక మానవుడిగా ఎదగట్లేదు. పొద్దున లెగుస్తున్నాము, పనులు ముగిస్తున్నాము, ఎవరి పని ఆడు చేసుకుంటున్నారు, రాత్రికి వస్తున్నాం, సెల్ ఫోన్ పట్టుకుంటున్నాం. ఇంతే తప్ప పూర్వకాలంలాగా తాతలు, నాన్నమ్మలు, అమ్మమ్మలు ఉన్నప్పుడు మన పిల్లలకి వారు బోధనలు, మంచి చెడులు నేర్పేవారు. కానీ ఇప్పుడు మన తరానికి అది దొరికింది, మన పిల్లల తరానికి అది లేదు. అలాగే మనం మన జీవితంలో గుడికి వెళ్ళినప్పుడల్లా, చర్చికి వెళ్ళినప్పుడల్లా లేదా మసీదుకి వెళ్ళినప్పుడల్లా అక్కడ హుండీలో దానం చేయడం కానీ, బెగ్గర్లకు దానం చేయడం కానీ చేస్తూ అదే మంచి అనుకుని, గుడికి వెళ్ళడమే పుణ్యం అనుకుని మనం మురిసిపోతున్నాం. నిజానికి బెగ్గర్లకి దానం చేసినా అది మనం దానం చేసేది ఏ పావులానో రూపాయో చేస్తుంటాం. ఇలా ఒక మనిషి 25 ఏళ్ళకి ఆదాయం సంపాదిస్తూ మొదలుపెట్టాడంటే, 30 ఏళ్ళు 40 ఏళ్ళు బ్రతికాడంటే, నెలకు ఒకసారి గుడికి వెళ్ళాడు అనుకుంటే వేసేది రూపాయి, సంవత్సరానికి 12 రూపాయలు, 10 సంవత్సరాలకు 120 రూపాయలు, 40 సంవత్సరాలకు 500 రూపాయలు. లేదు ఏదైనా ఇంకా చేశాడంటే ఒక మనిషి ఒక 50,000 రూపాయలు కూడా కనీసం దానం తన జన్మలో చెయ్యడం లేదు. అంటే కనీసం 500 కాంచి 50,000 రూపాయల వరకు కూడా ఏ మనిషి దానం చేయటం లేదు.
కానీ చేసిన రూపాయలే పెద్ద దానంగా ఏదైనా అన్న సంతర్పణలు చేసి అది కూడా దాంట్లో సగం మంది చుట్టాలను పిలిపించుకుని దాన్నే దానంగా, దాన్నే మంచి పనిగా, మన చెల్లెలు పిల్లోడు కానీ, మన అక్క కొడుకు కానీ, మన తమ్ముడు కొడుకు కానీ ఏదైనా దారి తప్పినా, కాలేజీ ఫీజు లేకపోయినా మనం పట్టించుకోం. మన వాచ్మెన్ పిల్లలు అసలు ఏం చదువుతున్నారో మనకి తెలియదు. ఎవడైనా దారిలో భిక్షం అడిగితే బాగున్నావు కదా పని చేసుకో అంటాడు. కానీ మనం బాగుండి కూడా గుడికి వెళ్ళి దేవుణ్ణి భిక్షం అడుగుతాం. మనం అడిగిన భిక్షగాడు సొంతానికి కానీ వాడి వ్యసనానికి కానీ ఖర్చు పెట్టుకుని వాడు ఆనందిస్తే భగవంతుడు మనకేసిన భిక్షని బ్యాంకులో దాచి మన మనవాళ్ళకి ఇస్తాము. లేదా స్థలాలు కొని మనం తినం, మన పిల్లలు తినరు, వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళు తినరు. ఇలా తరతరాలుగా ముత్తాత ఆస్తి మనవడికి కూడా దొరుకుతుందో దొరకదో తెలియదు. అంటే డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను చెప్పే ఉద్దేశం ఏంటి అంటే, ఒకప్పుడు మన రాయలవారి కాలంలో కానివ్వండి, పూర్వకాలంలో మన దేశాన్ని రత్నగర్భ అనేవారు. రత్నాలు రాసులుగా పోసి అమ్మేవారంటేవారు. ఆ కాలంలో మన పాశ్చాత్య దేశాలన్నీ గిరిజనులు తిరిగేవారు. కల్చర్లెస్ కంట్రీస్గా ఉండేవి. కానీ ఇప్పుడు ఆ కంట్రీస్ రిచ్, మన కంట్రీ పూర్. ఎందుకో సీక్రెట్ చెప్పమంటారా? నిజానికి ఆ కంట్రీలు ఎదుగుతూ వారి వారి ఆదాయంలో 10% పక్కన పెట్టి బ్లూ క్రాస్, రెడ్ క్రాస్ సొసైటీలను ఇంకో సొసైటీలను మన ఇండియాకి తీసుకొచ్చి ఉద్దేశం ఏదైనా పని చేశారు. మత ప్రచారం కావచ్చు, ఇంకొకటి కావచ్చు. వారి ఉద్దేశం ఏదైనా మనకి ఇక్కడ హాస్పిటల్స్ కట్టడం ద్వారా, ఎడ్యుకేషన్ ఇవ్వడం ద్వారా, ప్రైమరీ ఫెసిలిటీస్ కొన్నిటిని, అతి ముఖ్యమైన ఫెసిలిటీస్ని వాళ్ళు మనకి ఇచ్చారు. వాళ్ళు అలా మన దేశానికి సహాయం చేయడం ద్వారా వాళ్ళ దేశాలు వాళ్ళు రిచ్ అయ్యారు. మనము మన దేశానికి మనమే సహాయం చేసుకోకపోవడం ద్వారా వాళ్ళకంటే ఒకప్పుడు రిచ్ అయినా మనం ఇప్పుడు పూర్గా ఉన్నాం. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, మనము మన జీవితంలో మంచి చేయడాన్ని విధిగా నేర్చుకోవాలి. ఎవరి వ్యక్తికైతే కర్మ సిద్ధాంతం కరెక్ట్గా తెలుస్తుందో వాడు తన జీవితంలో మంచిని తప్పనిసరిగా ఆచరిస్తాడు. ఒక విద్యార్థి రోజు ఉదయాన్నే, మధ్యాహ్నాన్నే, సాయంత్రం స్కూల్కి వచ్చి టీచర్ గారికి కలుసుకుని నమస్కారం పెట్టి, వారానికి పౌర్ణమి రోజు లేదా నెలలో పౌర్ణమి రోజు, అమావాస్య రోజు టీచర్ గారిని కలుసుకుని ప్రత్యేకంగా ఏదైనా దర్శనం చేసుకుని టీచర్ గారిని పొగిడి, అలాగే ప్రతి ఆదివారం టీచర్ గారి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెడితే టీచర్ గారు పాస్ చేస్తారా? చేయరు. ఎవడైతే చదువుకుంటాడో, ఎవడైతే కష్టపడతాడో వాడికి టీచర్ గారు మార్క్స్ వేస్తారు, ఫస్ట్ క్లాస్ వస్తుంది. అలాగే భగవంతుడు కూడా అంతే. నువ్వు గుడికి వెళ్ళావనో, నా చర్చికి వెళ్ళావనో, మసీదుకి వెళ్ళావనో, క్రమం తప్పకుండా వెళ్తున్నావనో, నీ దగ్గరికి వచ్చి ఆయన దగ్గరికి వెళ్ళినందుకు నీకు మంచి చేయడు. నువ్వు చేసే మంచి పనుల వల్లనే, నీ యొక్క కష్టం ఫలితం వల్లనే నీకు మంచి వస్తుంది. అందుకనే ఏ మతం వాళ్ళు ఆ మతమే దేవుడు నిజం అనుకున్నా, ప్రతి మతంలోనూ డబ్బులు, సంతోషాలు, సుఖాలు, దుఃఖాలు అన్నీ ఎందుకుంటాయంటే ఇవి దేవుని వల్ల రావు. ఏ మనిషికి తను చేసుకున్న కర్మల వల్ల తనకి ఫలితాలు వస్తాయి. కానీ ఈ ఫలితాలు, మంచి ఫలితాలు ఇలా వస్తాయి అనే బోధను మన మానవ జాతి కింది స్థాయి నుంచి, ఇంతకుముందు చెప్పాను కదా, స్కూల్ స్థాయి నుంచే పిల్లలకు నేర్పడం లేదు.
చెప్పాను కదా ఇంతకుముందు పాశ్చాత్యులు వేరే వేరే దేశాల్లోంచి తీసుకొచ్చి మన దేశంలో హాస్పిటల్ స్కూల్స్ కడితే మన దేశం కల్చర్ వాళ్ళు ఆదాయం కోసం వేరే దేశాలు వెళ్ళి డొనేషన్లు తీసుకొచ్చి ఇక్కడ ఆశ్రమాలు కట్టుకుని సర్వీస్ చేస్తున్నారా అనుకుంటే వాళ్ళ మతాలకు సంబంధించిన జ్ఞానాలు పాఠశాలలో పెట్టుకోవడం తప్ప పరమతాలు కానీ కంట్రీ వైడ్గా కానీ సర్వీస్ చేయటం లేదు. మన మత సంస్థలు, ఆధ్యాత్మిక ధార్మిక సంస్థలు బయట దేశాల్లోకి వెళ్ళి పుణ్యకార్యాలు చేయటం లేదు. అసలు పుణ్యం అనేది మన జీవితంలో స్వార్థం అవుతుంది తప్ప ఇతరులకు సహాయపడదామనే గుణం లేదు. రైట్. కాబట్టి ఒక వ్యక్తి జీవితంలో చిన్నప్పటి నుంచే మంచి అలవాటుగా కర్మజ్ఞానాన్ని నేర్పిస్తే అది పెద్ద అయ్యేటప్పటికీ అతనికి అద్భుతమైన జీవితాన్ని ప్రసాదిస్తుంది. అట్ ద సేమ్ టైం అతని యొక్క రాబోయే జన్మలన్నిటిలో కూడా అతనికి రిచ్ అండ్ ఉత్తమ జన్మలు వస్తాయి. రైట్. అద్వైతం గొప్పదా, కర్మజ్ఞానం గొప్పదా, ఈ శాస్త్రం గొప్పదా, హేతువాదం గొప్పదా, ఇన్ని శాస్త్రాల్లో కూడా ఏది గొప్పో ఏది ఒప్పో తప్పో తెలియదు, కానీ కర్మజ్ఞానం మాత్రమే అతి ముఖ్యమైనది. ఈ కర్మజ్ఞానంలో కూడా ఇంకా గొప్పది ఏంటి అంటే చెడు కర్మలు చేయరాదు. నువ్వు మంచి చేసుకోపో తప్పు లేదు. ఇందాక చెప్పినట్టుగా ట్రైన్లో ప్రయాణికుడు మంచి అంటే పుణ్యము అనేది చెయ్యకపోవడం వల్ల అతనికి వచ్చే జన్మల్లో కానీ మంచి పుణ్యవంతమైన, సౌఖ్యవంతమైన, ఆర్థికపరవంతమైన, ధనవంతమైన జీవితం రాకపోవచ్చేమో. కానీ ఒక వ్యక్తి కనుక చెడు కర్మలు చేస్తే అతని జీవితం కూడా చెడు కర్మలతోటి రాబోయే జన్మలు అన్నీ దారుణమైన, వ్యతిరేక, ఇబ్బందికరమైన, శిక్షాకరమైన ఫలితాలు వస్తాయి. అంటే ఒక వ్యక్తి సదుద్దేశంతో కానీ దురుద్దేశంతో కానీ ఏ ఉద్దేశంతో అయినా సరే తోటి వారికి ఇబ్బందులు కలిగిస్తే అది ఏ రకంగానైనా సరే, ఇక్కడ చూడండి చాలామంది చెడు పనులనేవి తెలిసే చేస్తారు, తెలియక చేయరు. కానీ వాళ్ళ వాదనలో వాళ్ళకున్న తెలివితేటలను బట్టి దాన్ని సమర్థించుకుంటారు. కానీ వారికి తెలియకుండానే వారి యొక్క మనోవికాసం లేక వారు ఆ పనుల్ని చేస్తూ ఉంటారు. ఇక్కడ చెడు అంటే ఏంటి అంటే తనకి కానీ ఇతరులకు కానీ ఇబ్బంది కలిగించే ఏ ప్రక్రియ అయినా, అది మంచి ప్రక్రియ అయినా చెడు ప్రక్రియ అయినా, అది ఏ ప్రక్రియ అయినా దాన్ని చెడు అంటారు. దానిని ఇతరులకి కనుక వ్యక్తి చేస్తే అతనికి ఎన్నో రెట్లు, ఎన్నో దఫాలుగా చెడ్డ పరిస్థితులు తన జీవితంలో చోటు చేసుకుంటాయి. ఇక్కడ ఒక మనిషి 60 ఏళ్ల లైఫ్ స్పాన్లో ఆర్థికపరమైన చెడు చేస్తూ ఉంటాడు, మానసికపరమైన చెడు చేస్తూ ఉంటాడు, సమాజపరమైన చెడు చేస్తూ ఉంటాడు. ఇలా ఎన్నో రకాలుగా చెడు చేస్తూనే ఉంటాడు. అతని దృష్టికి అది చెడు అనిపించదు. ఇప్పుడు ఉదాహరణకి పాలు మనకు అమ్ముతుంటారు, వాళ్ళ లెవెల్లో పాలులో నీళ్లు కలపడం చెడు కాదు. మన లెవెల్లో మన పిల్లవాడికి కట్నం తీసుకోవడం చెడు కాదు. ఒక పల్లెటూరోడు ప్యాసింజర్ బస్సులో కిటికీలోంచి సీట్ రిజర్వేషన్ చేసుకోవడానికి టవల్ వేయడం చెడు కాదు. కానీ వాడి పిల్లవాడికి సీట్ రాలేదని మళ్ళీ వాడు గొడవ పెడతాడు, రాజకీయ నాయకులు వచ్చి వేరేవాడికి రికమెండేషన్ ఇచ్చేశారని. ఇక్కడ ఎవరు వాళ్ళు చేసే లెవెల్లో ఒక అత్త కోడల్ని ఆరళ్ళు పెట్టడం చెడు కాదు. కానీ ఎప్పుడైతే పోలీసులు పట్టుకున్నారో అప్పుడు అత్తకి కళ్ళకి నెత్తికి చుక్కలు కనబడతాయి.
జైల్లో ఉన్నప్పుడు ఆ ఆరళ్ళు కనబడతాయి. అంటే ఇక్కడ ఒక మనిషి తను ప్రవర్తించేటప్పుడు అది చెడు కాదనుకునే ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ చెప్తున్నాను, ఈ ప్రపంచంలో అన్నిటికంటే అతి ముఖ్యమైన శాస్త్రం కర్మశాస్త్రం. దాన్ని విధిగా నేర్చుకోవాలి. పూర్వకాలం శృంగార శాస్త్రాన్ని కూడా విధిగా నేర్పించేవారట. అలా ఒక కర్మజ్ఞానాన్ని విధిగా నేర్చుకుంటే ప్రతి పౌరుడు మంచి కర్మలను మాత్రమే చేస్తాడు. అలాగే ఆ కర్మజ్ఞానంలో కూడా అత్యంత గొప్ప పాయింట్, చెడు కర్మలు చేయరాదు. చిన్నప్పుడు చెప్పేవారు చూడారు, అబద్ధములు ఆడరాదు అని. విధిగా చెప్పాలి, చెడు కర్మలు చేయరాదు. నువ్వు మంచి చేసినా చెయ్యకపోయినా చెడు చేయడం ద్వారా అది నీకు తాత్కాలిక ఫలితం, నీకు ఆనందం కలగొచ్చేమో కానీ, నీకు నీ ఫలితం రావచ్చేమో కానీ అది నీకు మ్యాగ్నిఫైయింగ్ అయ్యి 100 రెట్లు వేగంతో వెనక్కి తిరిగి వస్తూ అది నీకు కొన్ని వందల జన్మల పాటు శిక్షలను పుట్టిస్తుంది. సర్వీస్ టు ది అదర్స్ ఈజ్ నథింగ్ బట్ సెల్ఫ్. అట్లాగే డెస్ట్రాయింగ్ ఆర్ హార్మింగ్ టు ది అదర్స్ ఈజ్ నథింగ్ బట్ సెల్ఫ్. సో ఈ వీడియోని మీరు పూర్తిగా వింటే మీ జీవితం ఈ క్షణంతో మారుతుంది. అలాగే ఇది ఇతరులకు షేర్ చేయడం ద్వారా మీరు ఎంతోమంది జీవితాలను కాపాడిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. అలాగే చిన్న హెచ్చరిక, మంచితనం ముసుగులో అతి మంచిగా మీ ప్రాణం మీదకి తెచ్చుకోవద్దు. అలాగే చెడు చేయకూడదనుకునే వ్యవహారంలో మిమ్మల్ని మీరు రక్షించుకోవడం కూడా మానుకోవద్దు. ఇక్కడ మంచితనం మంచిదే అనుకుని ఉన్నదంతా దానాలు చేసిన వాళ్ళు ఉన్నారు. కోర్స్ తప్పులేదు. మీరు ఈ జన్మలో ఆ ఫలితం తాలూకు ఇబ్బంది కలిగించిన మీ వచ్చే జన్మలో వద్దంటే డబ్బులు వస్తాయి, వద్దంటే సౌఖ్యాలు వస్తాయి. అలాగే హింస చేయరాదు అనే ఉద్దేశంతో మీరు ఇతరులను మరీ ఇదిగా మంచిగా చూస్తూ మిమ్మల్ని మీరు కాపాడుకోలేకపోవడం అనేది కూడా తప్పే. పూర్వం ఒక ఋషి దారంటా వెళ్తూ ఉంటే ఒక పాము కనపడింది. ఆ పాము మోక్షానికి మార్గం ఏంటి చెప్పండి దేవుడా అంటే, హింస చెయ్యరాదు అని చెప్పాడు. ఇక ఆ పాము హింస చేయడం మానేసింది, ఇతరులను కరవడం మానేసింది. దారంటా వెళ్ళేవాళ్ళు ఆ పామును చూసి, ఆ పాము స్వాదు స్వభావం చూసి ఆ పాముని కట్టెలతో గుచ్చడం, రాలిచ్చి కొట్టడం లాంటిది చేసేవారు. మళ్ళీ అదే దారంట ఆ ఋషి వస్తున్నప్పుడు ఈ పాము వెళ్ళి, చూశారా స్వామి, మీరు చెప్పింది పాటిస్తే ఏం జరిగిందో చూశారా అంటే ఆ ఋషి అన్నాడు, ఏమని చెప్పి, నేను హింస చేయొద్దన్నాను కానీ బుస కొట్టొద్దని లేదు అన్నాడు. ఇక్కడ శ్లేష్మం గారిని గ్రహించండి. హింస చేయకండి, కానీ మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఏం చేసినా తప్పు లేదు. ఇక్కడ హింస అంటే మానసికంగా మాట ద్వారా చేయొచ్చు, చేత ద్వారా చేయొచ్చు, లేదా ఆ పరిస్థితులు చేయడం ద్వారా ఇండైరెక్ట్గా కూడా చేయొచ్చు. ఏ రకంగా అయినా సరే బీ జెంటిల్, బీ గుడ్ పర్సన్, అండ్ నాట్ ఓన్లీ గుడ్ పర్సన్, డూ గుడ్. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అత్యంత ముఖ్యమైనది ఉండడం వేరు, ప్రవర్తించడం వేరు, మంచి చేయడం వేరు. అట్లాగే చెడు చేయకుండా ఉండడం వేరు. సో కర్మజ్ఞానం యొక్క రహస్యాన్ని మీరు గుర్తుపెట్టుకుని దయచేసి దీన్ని మీ పిల్లలకి చిన్నప్పటి నుంచే కథల రూపంలో బోధించండి. అలాగే మీ చుట్టుపక్కల వారికి మీరు సహాయం చేయండి. వీలున్నంతలో వీలు చేసుకుని సహాయం చేయండి. మీరు ఆ సహాయానికి ఫలితం ఆశించకండి. ఎందుకంటే ఫలితం కొంతవరకు మీరు ఆశించుకోండి, తప్పులేదు.
కానీ ఆ ఫలితం మీకు రాబోయే జన్మలలో సునామీలాగా వచ్చి మంచిగా అయితే మంచి ఫలితాన్ని ఇస్తుంది, చెడుగా అయితే చెడు ఫలితాలను ఇస్తుంది. కాబట్టి మీరు ఏం చేసినా, ఏం నేర్చుకున్నా నేర్చుకోకపోయినా కర్మజ్ఞానాన్ని నేర్చుకోవడం ద్వారా మీరు ఈ జన్మల్ని కానీ రాబోయే జన్మల్ని కానీ మీరు తీర్చిదిద్దుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్. షేర్ చేయండి. ఇది వారికి జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది. అట్లాగే మీ యొక్క కామెంట్స్ని కింద వ్రాయడం ద్వారా ఇతరులకు ఉపయోగపడే విధంగా వ్రాయగలరని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్.